హాయ్ స్టూడెంట్స్, మనకు ఎన్టీఏ వాళ్ళు మనకు సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే రిలీజ్ చేశారండి. మనకు ఈ ఎన్టీఏ వెబ్‌సైట్ అనమాట ఇది. నేను మీకు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో గాని, పిన్నెడ్ కామెంట్‌లో గాని ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్‌సైట్‌లోకి మనం ఎళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ చూపించాను కదా! అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఈ అప్లికేషన్ గురించి నోటీస్ అయితే ఇచ్చారు. ఇందులో మనకు సిటీ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. మీరు క్యాండిడేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఈ లింక్‌ని మీరు క్లిక్ చేయాలి. ఈ లింక్‌ని క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లో మీకు ఏ సిటీలో ఎగ్జామినేషన్ జరుగుతుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందనమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ నంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మే 3న మీరు ఏదైతే అప్లికేషన్ నంబరు ఎంటర్ చేశారో అదే అప్లికేషన్ నంబరు ఎంటర్ చేయాలి. పాస్‌వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెక్యూరిటీ పిన్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. ఒకవేళ పాస్‌వర్డ్ గాని మర్చిపోయినట్లయితే ఇక్కడ మనము ఫర్గాట్ పాస్‌వర్డ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకిక్కడ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ దగ్గర మీరు లాగిన్ అనేది అవ్వాలనమాట. సో, ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లో మీకు జస్ట్ ఏ సిటీ వస్తుందో లేదో చూసుకోవాలి. మీరు అప్డేట్ చేశారు. ఎన్‌టీఏ వాళ్ళు మనకు ఎవరెవరైతే సిటీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అప్డేట్ చేసుకోండి అనేసి ఇంతకుముందు నోటీస్‌లో చెప్పారు. అప్డేటెడ్ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు అప్డేట్ చేసి ఉంటే మీ యొక్క సిటీ అనేది మారుతుంది. లేదైతే ఇంతకుముందు ఏదైతే మీకు మే 3న ఎగ్జామినేషన్ సిటీ మీకిచ్చారో అదే సిటీ అనేది అలాట్ అయి ఉంటుందనమాట. సో, కొద్దిగా రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ 22.5 లాక్స్ స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు. సో, ఒకేసారి ఈ పోర్టల్‌లో ఓపెన్ చేసి ఉంటే ఒక్కొక్కసారి సర్వర్ అనేది డౌన్ అవుతుంది. కాబట్టి సర్వర్ డౌన్ అయ్యుంటే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. నాకు తెలిసి ఇప్పటికి సర్వర్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మీకు ఎర్రర్ ఏమన్నా వచ్చింది అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి. టెన్షన్ పడాల్సిన పని లేదు. రేపు గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఎన్‌టీఏ యొక్క ప్రీవియస్ అఫిషియల్ నోటీస్ ప్రకారం మనకు 14థ్ జూన్‌న మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అవుతాయన్నమాట. ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ మీకు జస్ట్ సిటీని మాత్రమే చెప్తుంది. మీకు రియల్ అడ్మిట్ కార్డ్స్ అంటే మీకు సెంటర్ ఎక్కడ ఉంటుంది అన్న విషయం మీకెప్పుడు జూన్ 14థ్‌న ఎన్‌టీఏ వాళ్ళు చెప్పిన ప్రీవియస్ నోటీస్ ప్రకారం జూన్ 14థ్ ఇచ్చేటువంటి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయన్నమాట. ఓకే స్టూడెంట్స్. సో, మీరు లాగిన్ అయ్యి మీ అప్డేటెడ్ సిటీ ప్రకారంగా మీకు ఎగ్జామినేషన్ సిటీ ఇచ్చారా లేదా చెక్ చేసుకొని ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళు కోరుకున్న విధంగా ఎన్‌టీఏ వాళ్ళు వాళ్ళ సిటీని చేంజ్ చేశారు అన్న విషయం నాకు కూడా అర్థమవుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ మీరిక్కడ ఏదైనా సరే పాస్‌వర్డ్ గాని ఏమైనా మర్చిపోయినా కూడా మీరు సేమ్ మొబైల్ నంబర్ మెయింటైన్ చేసుకుంటారు గదా! ఆ మొబైల్ నంబర్‌కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. అవి మీకు ఆ క్రెడెన్షియల్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయన్నమాట. ఇదే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ మీరు కౌన్సెలింగ్ అయ్యేంత వరకు మీరు మెయింటైన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ క్రెడెన్షియల్స్‌ని కోల్పోవద్దండి. ఎందుకంటే మనకు కౌన్సెలింగ్‌లో కూడా చాలా ప్రాసెస్ అవి ఉంటాయి. ఆ ప్రాసెస్ అన్నిటిని గురించి కూడా నేను మీకు వీడియోస్ ఇదే ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ రీనీట్ ఎగ్జామ్. థాంక్ యూ.